గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఏంటంటే అరటి మొక్కల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం, ఈరోజు నేను అరటి చెట్ల మధ్య ఉన్నాను. ఇది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చోడవరంకి దగ్గరలో అండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా అరటిలోని మనం ముఖ్యంగా పాటించాల్సింది ఏంటి అని అంటే 3 దశలు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. మొదటి దశ ఏంటంటే అరటి మొక్కల తాలూకు నారు నాటాలి. నారిన తర్వాత మనం మస్ట్ అండ్ షుడ్గా ఏవే ప్రోడక్ట్స్ ఇవ్వాలనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి గ్రాన్యూల్, అగ్రి 82, అది కామన్, మీ అందరికీ తెలిసిందే. దానితో పాటు ఏంటి అని అంటే మనకి మస్ట్ అండ్ షుడ్గా అరటి మొక్కలకి మైక్రో న్యూట్రిషన్స్ అందించాలండి. ఈ మైక్రో న్యూట్రిషన్స్ ఏంటి అని అంటే మన దాంట్లోని నానోటెక్లో అవైలబిలిటీగా ఉంటాయి. మన నానోటెక్లోని మొత్తం 13 రకాల మైక్రో న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతుందండి. ఒకవేళ ఇన్ కేస్ మైక్రో న్యూట్రిషన్ కానీ మొక్కకి లోపం అయితే అరటి చెట్టులో ఎటువంటి ప్రాబ్లం వస్తాయో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తానండి. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఒక గెల తాలూకా గెల అనేది ఇక్కడ పడిపోయి ఉన్నది, చూసారా? ఇది పొజిషన్ అండి. ఓకే, ఇది ఎందుకు పడిపోయింది అని అంటే ఈ గెల చూస్తున్నారు. ఓకే, చెట్టు ప్రాబ్లం అనేది చల్లగా అనుకుంటారనమాట. కానీ చెట్టు ప్రాబ్లం ఒక్కటే కాదండి, ఈ మొక్క ఎదిగేటప్పటి నుంచి వాటికి మైక్రో న్యూట్రిషన్స్ అనేది ప్రాబ్లం జరిగిందనమాట. మరి అరటికి మైక్రో న్యూట్రిషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అందుకని ఫస్ట్ దశలోనే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అని అనుకుంటే అగ్రి గ్రాన్యూల్స్తో పాటు అగ్రి 82 మరియు మైక్రో న్యూట్రిషన్స్ అయిన నానోటెక్ని మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే మనం వేసే నేలలోనే అంటే అరటికి ఈ పరంగా ఆలోచిస్తే ఏంటంటే చిన్న దశలో ఉండేటప్పుడు తెగుళ్ళు వచ్చే పద్ధతి అనేది చాలా తక్కువగా ఉంటుందండి, ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అటువంటి సమయంలో తనకి ఏంటంటే ప్రోటెక్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనమాట. థ్యాంక్ యూ మేడం. ప్రోటెక్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ మైక్రో న్యూట్రిషన్స్ అయినా నానోటెక్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలండి. ఓకే, సో ఇంకా రెండో దశ వచ్చేసరికి అరటి యొక్క మొక్కలు సుమారుగా 2 అడుగుల నుంచి 3 అడుగుల దాకా పెరగాలి. అంటే మీకు ఆ మొక్క కూడా ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఇది చూశారు కదా, ఈ మొక్క. సో ఇది చూశారు కదా, ఈ మొక్క. ఈ దశకు వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ మనం అగ్రి గ్రాన్యూల్, అగ్రి నానోటెక్, అగ్రి 82 ఇవ్వాలి. అయితే ఈ దశ నుంచి మొక్కకి ఏంటి అని అంటే తెగుళ్ళు సోకే శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. సో అప్పుడు ఈ దశలో మనం ఏంటంటే ప్రోటెక్ని ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, చూసారా? సో ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే బికాజ్ ఆఫ్ మైక్రో న్యూట్రిషన్స్ ప్రాబ్లం అండి. ఓకే, నెక్స్ట్ ఇంకా 3వ దశ 4వ దశ 2 కామన్ అయినండి. ఆ దశ ఏంటి అని అంటే మొక్క ఆల్మోస్ట్గా ఈ స్థాయికి వచ్చినప్పటి నుంచి, ఓకేనా, ఇంకా చూసుకున్నట్టయితే ఈ స్థాయికి వచ్చినంత వరకు కూడా మనకు 4వ దశ కింద తీసుకునేటప్పుడు అగ్రి హ్యూమిక్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82ని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, వన్స్ మనం స్టార్ట్ అయిన తర్వాత పూత రావడం స్టార్ట్ అవుతుందండి. పూత ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాం. సో ఈ దశ ఇక్కడ ఉంది కదా, పువ్వు వచ్చి పూత కనిపిస్తుంది, సరేనా? ఈ దశకు వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే మళ్ళీ అగ్రి 82, అగ్రి హ్యూమిక్, మస్ట్ అండ్ షుడ్గా నానోటెక్ అనేది మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, మైక్రో న్యూట్రిషన్స్ ఇక్కడ గల చూసారా? ఓకే, సో అదే చూసినట్టయితే ఇక్కడ గల అనేది బ్రేక్ అయిందండి. ఈ గల బ్రేక్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి, కాండం బలంగా లేకపోవడం. ఈ కాండం బలంగా లేకపోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అని అంటే మైక్రో న్యూట్రిషన్స్. సో అరటికి ఈ 4 దశలు మస్ట్ అండ్ షుడ్గా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ దానికి కొన్ని చెట్లకి టెస్టింగ్లు ఇచ్చామండి. సో ఇది చూసారు కదా. సో ఈ దశలో మనకి కాపు రావాలి అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ 4 పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనా? సో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ త్వరలోనే మళ్ళీ మీరు అందరూ కోరుకున్నట్టు ఏంటంటే అగ్రి జూమ్ మీటింగ్ అనేది ప్రతి లక్షవారం స్టార్ట్ చేయబోతున్నామండి. అతి త్వరలో మీ అందరి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.
మీ వెస్టీజియన్ హరీష్ మకేసు యాజ్ అ స్టార్ డైరెక్టర్గా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. విష్ యూ వెల్త్ అండి.